కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి 27 అక్టోబరు శుక్రవారం ఉదయం 11 గంటలకు రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు. దీనికి భారతీయ జనతా పార్టీ వ్యూహాలు కాంగ్రెస్ అయితే ప్రతి వ్యూహాలు బీజేపీవి, ఎత్తులు కాంగ్రెస్ అయితే పై ఎత్తులు బీజేపీ. అక్కడ కేంద్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు? అపరా చాణక్యుడు. ఆయన సాక్షాత్తు ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఆయన మైమరిపించే విధంగా ఈనాడు దేశంలో రాజకీయాలని చక్రం తిప్పుతున్నారు అమిత్ షా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటుంటే అక్కడ పరిస్థితి ఆయనకి గడ్డుగా ఉంది. ఇప్పటికే ఆర్థిక వనరులు, మానవ వనరులు అధికంగా ఉండి స్థానిక నాయకుడు అక్కడే ఆ నియోజకవర్గానికి చెందిన చలమల కృష్ణారెడ్డి ఇప్పటికే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగాడు. ఒక రౌండ్ ప్రచారం కూడా పూర్తయిపోయింది. రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు అధికారికంగా జాబితా ప్రకటించకపోయినా చలమల కృష్ణారెడ్డికి చెప్పి నీ ప్రచారం ప్రారంభించమని చెప్పారు. ఇప్పుడు చలమల కృష్ణారెడ్డి ఆయన ఒక రౌండ్ ప్రచారం చేసిన తర్వాత ప్రజల యొక్క మద్దతు, సానుభూతి ఉంటుంది. ఏంటి కాంగ్రెస్ పార్టీ పూటకొక వ్యక్తిని పంపిస్తారు, పాపం ఆయనకి చలమల కృష్ణారెడ్డికి ఓటేస్తామని హామీ ఇచ్చాం, మళ్ళీ ఈయన పార్టీలు మారిన వ్యక్తి వచ్చాడు, ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలవదు. ఈ కోమటిరెడ్డి సోదరులకు ఒక ముద్ర ఉంది. వీళ్ళు ఏ పార్టీ మారినా ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ ప్రధాన లక్ష్యము వాళ్ళు కాంట్రాక్టర్లుగా లాభం పొందాలి. వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళ వ్యాపార వృద్ధి, వ్యాపార సామ్రాజ్యమే విస్తరించుకోవటం కోసమే ఆ సోదరులిద్దరూ రాజకీయంలో ఉన్నారనే అపవాదు వారిపై ఉంది. ఇక మొన్న ఉప ఎన్నికలో పోటీ చేసి డిపాజిట్ కూడా రాని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి శ్రవంతి, ఆమె కూడా సీట్ ఆశించారు. కానీ ఆర్థిక వనరులు అంత లేని కారణం వల్ల శ్రవంతి కాకుండా చలమల కృష్ణారెడ్డి ఉప ఎన్నికప్పుడు ఖర్చు పెట్టాడు. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు చలమల కృష్ణారెడ్డి ఖర్చు పెట్టి జనంలోకి వెళ్ళాడు. ఇప్పుడు పార్టీ మారాను, నేను వచ్చానంటే చలమల కృష్ణారెడ్డికి సీట్ ఇవ్వకపోతే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు శ్రేణుల్లో ఒక ఎందుకు చేయాలి, మన అడిగి చేశారా, అభ్యర్థిని మన అడిగి పెట్టారా అనే భావం వచ్చే అవకాశం ఉంది. అయినా ఈయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ నియోజకవర్గానికి స్థానికుడు కాదు. 2018లో కూడా ఎందుకు గెలిచాడంటే ఈయన అప్పుడు అన్ని పార్టీలు కలిసి తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, కోదండరామిరెడ్డి పార్టీ, టీజేఎస్ అన్నీ కలిపి ఒక మహాకూటమిగా ఏర్పడి 2018లో మునుగోడులో ప్రధానంగా అక్కడ సిపిఐ మద్దతు ఇవ్వటం వల్ల గెలిచాడు. ఆయన మునుగోడులో గతంలో ఎప్పుడూ కూడా పోటీ చేయలే. కనుక 2018 మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలుపు అది కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు, అది పొత్తులో సిపిఐ బలం వల్ల గెలిచింది. ఇప్పటికి కూడా అది సిపిఐ బలమైన స్థానం. సిపిఐ వాళ్ళు దాన్ని అడిగారు, కమ్యూనిస్టులు కాదని చెప్పి వాళ్ళకి ఏదో వేరే సీట్లు ఇవ్వటం, వేరే సీట్లు ఇచ్చారు. దానివల్ల కమ్యూనిస్టులు కూడా
ఇక్కడ పొత్తులో కాంగ్రెస్ పార్టీతో ఉన్నా మునుగోడులో మనస్ఫూర్తిగా వాళ్ళకు మద్దతు ఇచ్చే అవకాశం ఏమాత్రం లేదు. కనుక చలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి నుంచి రాజగోపాల్ రెడ్డికి సహాయ సహకారాలు అందటం ప్రశ్నార్థకమే. హైకమాండ్ చెప్పినా, రాష్ట్ర నాయకులు చెప్పినా, కృష్ణారెడ్డికి, స్రవంతికి మిమ్మల్ని ఎమ్మెల్సీలు చేస్తాం, రాజ్యసభ ఇస్తాం, నామినేటెడ్ పదవులు ఇస్తాం, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తామని ఎన్ని హామీలు ఇచ్చినా వాళ్ళు మాత్రం నిరాశ నిస్పృహతో నామకే వాస్తే కనపడతారు. కానీ మనస్ఫూర్తిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క గెలుపుని కోరుకోరు. ఇక ఇక్కడ ఇప్పుడున్న అభ్యర్థులను పరిశీలిస్తే కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2014లో టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచాడు. ఆయన యొక్క ధోరణి వల్ల, మనస్తత్వం వల్ల నాయకులు, ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ దూరం అయిపోయారు. 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచాడంటే అది ఒక రకంగా చెప్పాలంటే కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి యొక్క బలహీనత. ఆయన పార్టీ క్యాడర్కు దూరం అవటం, ప్రతిపక్ష ఓటంతా కూడా కలిసికట్టుగా వేయటం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం వల్ల గెలిచాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అని తక్కువ తినదా? వాళ్ళు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ని రంగంలో దింపుతూ ఉన్నారు. డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఆయన ఉద్యమ సమయంలో డాక్టర్ల జేఏసీకి కన్వీనర్గా ఉంటూ 2014లో భువనగిరి పార్లమెంటు నుంచి అప్పుడు ఎవరిని ఓడించాడు? ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎంపీగా ఓడించాడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. అంటే నర్సయ్య గౌడ్ చేతిలో ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయాడు. 2019 వచ్చేసరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బూర నర్సయ్య గౌడ్ మీద కేవలం 5,000 ఓట్ల మెజార్టీతోనే గెలిచాడు. ఆ 5,000 కూడా ఎలా వచ్చినాయి అంటే బూర నర్సయ్య గౌడ్కి వచ్చిన ఓట్లు దాదాపు ఒక 30,000 ఓట్లు. కారును పోలిన గుర్తులు ఉండటం వల్ల ఓట్లు పోయినాయి. రోడ్డు రోలరు, తర్వాత రోటీ మేకరు, కారును పోలిన గుర్తులు పెట్టించాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొంతమంది అమాయకులు, నిరక్షరాస్యులు, కంటి చూపు సరిగా లేనివారు కారును పోలిన గుర్తులు సరిగా తెలవక అనామకులకు 10,000, 15,000 ఓట్లు వచ్చినాయి. ఆ విధంగా కేవలం 5,000 మెజార్టీతోనే గెలిచాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి పార్లమెంట్లో. కనుక బూర నర్సయ్య గౌడ్ ముందు ఈ సోదరులేమి గొప్ప కాదు. ఎందుకంటే భువనగిరి పార్లమెంటు పరిధిలో గౌడ్ సామాజిక వర్గం చాలా అధికంగా ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, సంఖ్యాపరంగా అన్ని రంగాలకు కూడా గౌడ్ సామాజిక వర్గం ముందంజలో ఉంది. అందువల్ల బూర నర్సయ్య గౌడ్ ఆయన్ని మునుగోడులో రంగంలో దింపాలని అపర చాణక్యుడు అభినవ సర్దార్ పటేల్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్తో మాట్లాడి, డాక్టర్ సాబ్ మీరు మునుగోడులో అసెంబ్లీకి పోటీ చేయండి అని చెప్పారు. వాస్తవానికి డాక్టర్ నర్సయ్య గౌడ్ ఇబ్రహీంపట్నం నుంచి అసెంబ్లీకి పోటీ చేద్దామని ప్రణాళిక రచించుకున్నాడు. అక్కడ కొన్ని కారణాల వల్ల అదే సామాజిక వర్గానికి చెందిన మరొక అభ్యర్థికి ఇవ్వాల్సి వచ్చింది. ఈయన కనుక పోటీ చేస్తే ఇద్దరు రెడ్లు, ఒకరు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆయన సొంత క్యాడరు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఉప ఎన్నికలో పెద్ద సైజు జాకీలు పెట్టి 100 కోట్లు ఖర్చు పెడితే సిపిఐ మద్దతుతో గట్టెక్కాడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.
కనుక కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 3వ స్థానంలోకి వెళ్ళి ప్రధాన పోటీ డాక్టర్ బూరా నరసయ్య గౌడ్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మధ్యనే ఉండే పరిస్థితి ఉంది. ఒకవేళ డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ ఏదైనా కారణం వల్ల పోటీ చేయకపోతే అక్కడ మరో బలమైన బీజేపీ అభ్యర్థి ఉన్నాడు, మనోహర్ రెడ్డి. మనోహర్ రెడ్డి గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మునుగోడు నుంచి గణనీయంగా ఓట్లు సంపాదించాడు. మొన్న ఉప ఎన్నికతో మునుగోడు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతమైన భారతీయ జనతా పార్టీ ఊహించని రీతిలో బాగా బలపడింది. ఆ పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ కూడా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వెంట మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇప్పుడు కూడా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి నియోజకవర్గ నాయకులతో ఎవరితో సంప్రదించకుండా వెళ్ళిపోయేది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ నాయకులతో సంప్రదించాల వెళ్ళేది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా సంప్రదించకుండా వ్యక్తిగత నిర్ణయం తీసుకోవటం వల్ల ఎవరికి చెప్పి వస్తున్నాడు, ఎవరికి చెప్పి వెళ్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, ఎవరికి చెప్పి వస్తున్నాడు, మేము చలమల కృష్ణారెడ్డి అనుకున్నాం కదా. అట్లాగే బీజేపీ వాళ్ళు మేమెందుకు పార్టీ మారుతాం, మేము మోడీ కోసం ఉన్నాం. ఇక్కడ బీసీ, దళిత, బడుగు బలహీన వర్గాలు, బీసీలు రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర జనాభాలో 82% ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలను కాదని కేవలం 18% ఉన్న అగ్రవర్ణాలకి ఎల్లవేళలా వాళ్ళేనా ముఖ్యమంత్రులు, మనం పరిపాలనకు పనికిరామా అనే ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో సైలెంట్ వేవ్, నిశ్శబ్ద విప్లవంలాగా నిశ్శబ్దంగా ఒక తరంగం చాప కింద నీరులా వ్యాప్తి చెందుతూ ఉంది, బయటికి కనపడటం లేదు. 1% ఉన్న వెలమ సామాజిక వర్గం, ఆనాడు జలగం వెంగళరావు, ఈరోజు కేసీఆర్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం, వీళ్ళ కోసమేనా మనమందరం పోరాడి ఆత్మాభిమాన నినాదంతో ఆత్మ బలిదానాలు చేసి సాధించిన తెలంగాణ ఒక కుటుంబం బాగుపడటానికి అనే ఆలోచన తెలంగాణ ప్రజల్లో వచ్చిన సమయంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అక్కడ 3వ స్థానానికి ఆటోమేటిక్గా వెళ్తాడు. ఇక్కడ 2 రెడ్లు. ఈ 3వ వ్యక్తి డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ వెళ్తే మునుగోడు నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గం, ఇతర బీసీ కులాలు కూడా చాలా అధికంగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మన బీసీ, ఆ బీసీ నినాదం, బీసీ కార్డుతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ విజయం సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకేం తెలియదు అని పత్రికా ప్రకటనలు చేస్తున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనంతరకు తానే ప్రకటించుకున్నాడు. అతని ఒత్తిడితోనే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీ మారుతున్నాడని అది చెప్పవలసిన అవసరం లేదు. అందువల్ల తన రాజకీయ ప్రాబల్యము కాంగ్రెస్ పార్టీలో పెంచుకోవటానికి నేను కూడా ఒక బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థిని, నా సోదరుని కూడా పార్టీ మార్పించానని చెప్పి చెప్పుకోవడం కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనకుండి నడిపించాడు కదా అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది. ప్రస్తుతం ఉన్న సీనియర్ నాయకులకు ఎవరికీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారటం, కాంగ్రెస్లో రావటానికి ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి వీళ్ళెవ్వరికీ కూడా
రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి ఈ పార్టీలోకి రావడం ఇష్టం లేదు. ఇది ఈ నిర్ణయం అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒత్తిడి మేరకు హైకమాండ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తీసుకున్న నిర్ణయం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒకానొక దశలో మునుగోడు కంటే కూడా పక్కనే ఉన్న ఎల్బీ నగర్ నియోజకవర్గం అయితే బాగుంటుందనే ఆలోచన ఉంది. భారతీయ జనతా పార్టీలో కూడా నాయకులతో మాట్లాడి నాకు మునుగోడు కాకుండా ఎల్బీ నగర్ కేటాయించండి అని కూడా ఆయన అడగటం జరిగింది. కనుక రాజగోపాల్ రెడ్డి కన్ను ఎల్బీ నగర్ మీద ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున మధు యాష్కీ గౌడ్ దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన నిజామాబాద్ ఆయన వచ్చి స్థానికేతరుడుగా ఎల్బీ నగర్లో పోటీ చేయాలని ఆసక్తి ఉంది. అక్కడుండే స్థానికులు మధు యాష్కీ గౌడ్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎల్బీ నగర్ మీద కన్నేశాడు. ఇంకొక దశలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2 సీట్లు పోటీ చేయాలని ఆశలో ఉన్నాడు. ఒకటి తను, రెండవది తన భార్య. ఇప్పుడు కూడా 2 సీట్లలో వాళ్ళు పోటీ చేసే అవకాశం అయితే లేకపోలేదు. ఎల్బీ నగర్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడులో భార్య లక్ష్మి ఇద్దరూ పోటీ చేసినా ఆశ్చర్యం లేదు. ఇక ఇదిలా ఉంటే ఒక అడుగు ముందుకేసి హైకమాండ్ సిద్దిపేటలో హరీష్ రావుకి, అట్లాగే సిరిసిల్లలో కేటీఆర్కి చెక్ పెట్టడానికి, గెలవడానికి కాదు, వాళ్ళపై ఆ నియోజకవర్గంలో ఒత్తిడి పెంచి ఎక్కువ సమయం ఇతర నియోజకవర్గాల్లో తిరగకుండా సొంత నియోజకవర్గాల్లో ఉండేలా చేయటం కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని 2వ నియోజకవర్గం కింద సిద్దిపేట కానీ సిరిసిల్లలో కానీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయించే ఆలోచన కూడా కాంగ్రెస్ జాతీయ హైకమాండ్కు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎల్బీ నగర్కి వెళ్తే అక్కడ ఎల్బీ నగర్ అంటే సీమాంధ్ర వాసులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉన్నారు. 2014లో బీసీ సంఘాల అధ్యక్షుడు కృష్ణయ్యని చంద్రబాబు నాయుడు నేను బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తున్నాను, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా బీసీ సంఘాల అధ్యక్షుడు కృష్ణయ్య అని చెప్పి ప్రకటించాడు. పెద్ద ప్రచారం చేయకపోయినా, రాజకీయాలు కొత్తయినా పార్టీ బలంతో కృష్ణయ్య ఎల్బీ నగర్లో విజయం సాధించాడు. కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎల్బీ నగర్లో పోటీ చేస్తే దానికి కూడా భారతీయ జనతా పార్టీకి మరొక అస్త్రాన్ని సిద్ధం చేసింది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి జనసేనకు పొత్తు విషయాలు చర్చలు జరుగుతూ ఉన్నాయి. 25 అక్టోబర్ బుధవారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ వీళ్ళందరూ వెళ్ళి ఢిల్లీలో పెద్దల సమక్షంలో బీజేపీ జనసేన పొత్తు సీట్లు, ఆ సీట్లలో జనసేన ఎల్బీ నగర్ సీటు ఆశించే అవకాశం ఉంది. ఎల్బీ నగర్తో పాటు మిగతా సీట్లు ఏది ఆశిస్తూ ఉంది జనసేన అంటే శేరిలింగంపల్లి, జూబ్లీ హిల్స్, కుకట్పల్లి, రాజేందర్ నగర్, అంబర్పేట, సికింద్రాబాద్ కంటోన్మెంట్. ఈ నియోజకవర్గాల్లో సీమాంధ్ర ప్రాంత ప్రజలు అధికంగా ఉన్నారు. తెలుగుదేశం అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, కమ్మ సామాజిక వర్గం వారు అధికంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిన తర్వాత సీమాంధ్ర వాసులు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా ఆగ్రహావేశాలతో ఉన్నారు. సీమాంధ్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో 35 నియోజకవర్గాల్లో అధికంగా ఉన్నారు.
ఆ 35 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసేది సీమాంధ్ర నుంచి వచ్చిన స్థిరపడిన వారు తెలుగుదేశం అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు అనేది చెప్పకనే అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేనకు తెలుగుదేశం పార్టీకి పొత్తు కుదిరింది. ఇక్కడ అధికారికంగా భారతీయ జనతా పార్టీకి జనసేనకు పొత్తు కుదిరితే ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏదైనా కారణం వల్ల అధికారికంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బీజేపీకి అధికార పొత్తు ప్రకటించకపోయినా తెర వెనుక జనసేన తెలుగుదేశం పార్టీకి ఉన్న పొత్తు దృష్ట్యా చంద్రబాబు నాయుడిని ఇప్పటికే 45 రోజులు జైలు, మొత్తం 60 రోజులు జైల్లో ఉంచారనే ఆగ్రహావేశాలతో ఈ 35 నియోజకవర్గాలు ఉండే సీమాంధ్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ జనసేన కూటమిని మద్దతిస్తే ఈ 35 నియోజకవర్గాల్లో కీలకమైన ఓట్లు అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూల ధోరణిలోకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడైతే నాకు కలిసి రాదు, ఎల్బీ నగర్కు వచ్చినా ఎల్బీ నగర్లో మధు యాష్కీ గౌడ్ స్థానికులు ఎవరు సహకరించే పరిస్థితి లేదు. అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సీమాంధ్ర నుంచి వచ్చి స్థిరపడిన వారు ఓట్లు వేసి ఆయన ఆదరించే అవకాశం అతి తక్కువ అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే పుంగనూరుకి చెందిన రామచంద్ర యాదవ్ ఆయన ఒక బీసీవై అనే పార్టీ పెట్టాడు. భారత చైతన్య యువజన పార్టీ. ఈ పార్టీ గుర్తు చెరుకు గడతో ఉన్న చెరుకు రైతు చేతిలో చెరుకు గడ ఉంటుంది. అది ఆయన యొక్క ఎన్నికల గుర్తు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమరావతిలో 15 లక్షల మందితో ఒక మహాసభ పెట్టి జూలై 2023న పార్టీని ప్రారంభించిన రామచంద్ర యాదవ్ ఆయన తెలంగాణలో ఉండే 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి పెట్టాలని హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో ఉండే ఫిల్మ్ నగర్లో ఆయన ఒక తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించి అభ్యర్థులను పరిశీలించి నియోజకవర్గాల్లో రాజకీయ అనుభవం ఉన్న వారిని అందరినీ కూడా బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు రాజ్యాధికారం అనే నినాదంతో యువతను, రైతులను ప్రోత్సహించే దిశగా ఆ బీసీవై పార్టీ కూడా రంగంలో దిగుతుంది. అది కూడా బీసీ వర్గాలను, మైనారిటీ, ఎస్సీ ఎస్టీలను చైతన్యపరిచే దిశగా ఆ పార్టీ కూడా అడుగులు వేస్తూ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన, మునుగోడులో పోటీ చేసిన, ఎల్బీ నగర్లో పోటీ చేసిన ఆయన గెలుపు అంత సునాయాసమేం కాదు. చాలా కష్టపడాలి. గెలుస్తాడో లేదో అనే అనుమానాస్పదమనే పరిస్థితి. వీళ్ళేదో కాంట్రాక్టర్లు వాళ్ళ లాభం కోసం, వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసమే పార్టీలు మారుతుంటారు. పని అవగానే ఓ పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తారు. గతంలో రేవంత్ రెడ్డి చాలా నిష్ఠూరంగా, తీవ్రంగా విమర్శించాడు రాజగోపాల్ రెడ్డిని. నువ్వు పార్టీలు మారేది కేవలం 18,000 కోట్ల కాంట్రాక్టుల కోసం కాదా అని చెప్పి అటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజున సైలెంట్ అయిపోయి నిశ్శబ్దంగా హైకమాండ్ యొక్క ఆదేశాల మేరకు ఆయన రాజగోపాల్ రెడ్డి ప్రవేశాన్ని స్వాగతిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కలహాల కుంపటి. ఆలీ లేదు, సూలీ లేదు, అల్లుడి పేరు సోమలింగం. ఓ పక్క తెలంగాణ ప్రజలు ఏమంటున్నారు, మేము ఎమ్మెల్యేని గెలిపిస్తాం, మేము కేసీఆర్ వ్యతిరేకం,
కేసీఆర్ని గద్దె దింపాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే, మేము గెలిపించిన ఎమ్మెల్యే అమ్ముడు పోకుండా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి అమ్ముడు పోవడని నమ్మకం ఏమైనా ఉన్నదా? లేదు. 19 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపిస్తే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పశువుల్లో సంతలాగా అమ్ముడుపోయారు. మంత్రి పదవుల ప్రలోభానికి కాంట్రాక్టులు డబ్బు పెట్టి కేసీఆర్ కొనుక్కున్నాడు. ఇప్పుడు కూడా జరగదని నమ్మకం ఏంటి అని చెప్పి చాలామంది తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అంటే ఓటు వేయాలంటే వాళ్ళకి నమ్మకం కుదరటం లేదు. 2014లో మేమే కాంగ్రెస్ పార్టీయే, సోనియమ్మే రాష్ట్ర విభజన చేసింది, మీకు రాష్ట్రం ఇచ్చిందంటే అప్పుడు తెలంగాణ ప్రజలు ఎన్ని సీట్లు ఇచ్చారు? 21 సీట్లు ఇచ్చారు. 2018లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం, టీజేఎస్, కాంగ్రెస్ అన్నీ కలిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి పోటీ చేసిన అప్పుడు వచ్చింది కాంగ్రెస్కి 19. కనుక 2014లో 21, 2018లో 19 సీట్లు వచ్చి ఇప్పుడు అధికార దిశగా అడుగులు ఎలా వేస్తుంది అని చెప్పి విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పటి నుంచే మొదలైంది. ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటించుకుంటున్నారు. ఇక ఇక్కడ దాదాపు 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు తయారైపోయారు, సిద్ధమైపోయారు. వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ అనుచర గణంతో మా నాయకుడు సీఎం అనిపిస్తున్నారు. ఒక నానుడు ఏమున్నదంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. బీఆర్ఎస్ గెలిస్తే వెలమ సామాజిక వర్గం ముఖ్యమంత్రి. బీజేపీ గెలిస్తే బీసీ సామాజిక వర్గం ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి అవుతాడు. అందువల్ల బీసీలు, వెనుకబడిన వర్గాలు, పార్టీ వేరైనా మనవాడు, వెనుకబడిన జాతులకు చెందినవాడు ఆ రాజ్యాధికారానికి దగ్గరగా ఉంటాడు, ముఖ్యమంత్రి అవుతాడనే ఒక విశ్వాసము, ఒక ఆశతో పార్టీలకు అతీతంగా కుల సంఘాలన్నీ ఏకమవుతూ ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రుల జాబితా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. రెడ్డి సామాజిక వర్గానికంటూ ఇస్తే దాంట్లో అధిక అవకాశాలు ఉన్న వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు సోనియా గాంధీ సూచిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన హుజూర్ నగర్లో భార్యని పద్మావతి రెడ్డిని కోదాడలో 2 సీట్లు నిలబడతా ఉన్నారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి తరువాత రేసులో ఉన్నవాళ్ళు ఇక జానారెడ్డి ఏకంగా నేను ముఖ్యమంత్రి పదవి అడగను, ముఖ్యమంత్రి పదవి నన్ను వెతుక్కుంటూ వస్తుంది అని ఆయన వ్యాఖ్యానాలు. వీళ్ళిద్దరితో పాటు నేనేం తక్కువ తిన్నానని రేవంత్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన కేవలం ఆశించటమే కాదు డేట్ కూడా పెట్టేశాడు ప్రమాణ స్వీకారం. డిసెంబర్ 9 ఎల్బీ స్టేడియం, లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం. నేను 6 గ్యారంటీల ఫైల్ మీద సంతకం పెడతానని ఆయన ప్రకటించాడు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేనేం తక్కువ తిన్నానని ఆయన రేసులో ఉన్నాడు. ఇక దసరా పండుగ రోజు జగ్గారెడ్డి, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి కూడా నేను ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఉన్నానన్నాడు. ఇక బీసీలకు వస్తే వి హనుమంతరావు సీనియర్ మోస్ట్, మధు యాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్, వీళ్ళు బీసీల తరపున ఉన్నారు. దళిత సామాజిక వర్గానికి కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తానని తెలంగాణ ప్రజలను మోసం చేశాడు. దళితులకు ఒక్కొక్కరికి 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు. కనుక ఏదైతే కేసీఆర్ ఇచ్చిన హామీ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఆ మాట నిలబెట్టుకోలేదు కనుక కాంగ్రెస్ పార్టీ దళితుడిని ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేసులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే
మల్లు బట్టి విక్రమార్కకు సిఎల్పి నాయకుడికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈయన పెద్ద అన్న మల్లు అనంతరాములు, ఆయన ఎంపీగా పనిచేశాడు నాగర్ కర్నూలుకి. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు. ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి, సోనియా గాంధీకి సన్నిహితుడు. మల్లు అనంతరాములు బట్టి విక్రమార్క సోదరుడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి అకాల మరణం చెందాడు. అకాల మరణం చెందిన తర్వాత బట్టి విక్రమార్క మరో సోదరుడు డాక్టర్ మల్లు రవి నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. తదుపరి మల్లు రవి జడ్చర్ల ఎమ్మెల్యే కూడా పనిచేసి ఢిల్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పనిచేసి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. మళ్ళీ ఆయన మల్లు రవి నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ మల్లు బట్టి విక్రమార్క విద్యాధికుడు, వివాదరహితుడు, ఏ గ్రూప్కి చెందనివాడు, అందరితో కూడా సఖ్యతతో ఉండే మనిషి, అన్ని కులాలను సమానంగా చూసే వ్యక్తి. ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదవటం, ఆయనకుండే సీనియారిటీ, మదిర నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించటం, అంతకుముందు ఆయన చీఫ్ విప్గా పనిచేయటం, ఇవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఉండటం, ఆయన చేసిన పాదయాత్ర సూపర్ డూపర్ హిట్ అవటం, ఇవన్నీ కూడా బట్టి విక్రమార్క కలిసి వచ్చే అంశాలు. కాంగ్రెస్ హైకమాండ్ మదిలో మొదటి పేరు మల్లు బట్టి విక్రమార్క పేరున్నది. రెడ్డి సామాజిక వర్గానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వవలసి వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. దళిత సామాజిక వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర రాజనరసింహ కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నాడు. ఇలా ఆశావహులు చాలామంది ఉన్నారు. అట్లాగే గిరిజన సామాజిక వర్గం నుంచి నాయక్, ఆయన కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తూ ఉన్నాడు. ఈ వి హనుమంతరావుకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి టగ్ ఆఫ్ వార్ అయింది. అంబర్పేట సీటు విషయంలో హనుమంతరావు ఒక యాదవ్కి సూచిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక గౌడ్ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని సూచిస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు దూషణల పర్వం ఎత్తుకున్నారు. ఇక వి హనుమంతరావు ఆయన కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉందని గళమెత్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీ నుంచి బయటికి పోవటానికి, అలాగే గూడూరు నారాయణ రెడ్డి బయటికి పోవటానికి, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువు కౌశిక్ రెడ్డి కూడా బయటికి పోవటానికి కారణమే ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2018లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమే ఉత్తమ్ కుమార్ రెడ్డి అని వి హనుమంతరావు డైరెక్ట్గా పత్రికా సమావేశం పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లనే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతూ ఉంది, నా అంబర్పేట నియోజకవర్గంలో నేను చెప్పిన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఇవ్వకపోతే నేను హైకమాండ్ దగ్గర తేల్చుకుంటాను, ఏ విధంగా పొన్నాల లక్ష్మయ్యని రేవంత్ రెడ్డి పొమనలేక పొగబెట్టి అవమానపరిచి ఆయన పార్టీ నుంచి బయటికి పోయేలా చేశారో నన్ను కూడా అదేవిధంగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. నేను పోరాటం చేస్తాను, తుది శ్వాస వరకు కాంగ్రెస్లో ఉంటానని చెప్పి వి హనుమంతరావు కూడా తన అసంతృప్తి గళాన్ని, ఈ రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని పత్రికాముఖంగా వెలిబుచ్చడం జరిగింది. ఏది ఏమైనా ఈ రోజున పార్టీలు మారటం అనేది, మనం చొక్కాలు మార్చినట్టుగా డ్రెస్సు మార్చినట్టుగా పార్టీలు మారటం అనేది సహజం. ముఖ్యంగా ఆర్థిక లాభాన్ని, పదవులను, కాంట్రాక్ట్ల కోసం పార్టీలు మారటం అనేది సహజ సిద్ధము. ప్రజలు కూడా మానసికంగా సిద్ధమై ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితే.
కేసీఆర్ తన ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరకూడదని ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న 35 మంది ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చాడు. వాళ్లకు తీవ్ర వ్యతిరేకత ఉన్నది, కొన్ని గ్రామాల్లో అడ్డుకుంటున్నారు. కనుక ఓడిపోయే ఎమ్మెల్యేలను పార్టీ మారతారనే భయంతో, వాళ్ళు కాంగ్రెస్లో పోతారో బీజేపీలో పోతారనే భయంతో సీట్లు ఇచ్చి ఈరోజు ఆయనకి కష్టకాలం వచ్చింది. తెలుగు ప్రజలు 2 సార్లు దాటి 3వసారి అధికారం కట్టబెట్టడం అనేది గత 60 సంవత్సరాల్లో ఎన్నడూ ఎప్పుడూ జరగల. తెలుగుదేశమైనా కాంగ్రెస్ అయినా వరుసగా 10 సంవత్సరాల పాటు అధికారం కట్టబెట్టారు. 3వసారి చాలు మేము వేరే పార్టీకి ఓటేస్తామని ఓటేశారు. ఇప్పుడు నిశ్శబ్దంగా బీసీ వేవ్ నడుస్తూ ఉంది. ముదిరాజు సామాజిక వర్గానికి బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది, ఒక్క సీటు కూడా కేటాయించలా. వాళ్ళు 55 లక్షల మంది ఉన్నారు. ముదిరాజు సామాజిక వర్గం అంతా కూడా ఈటెల రాజేందర్ వెనుక నడుస్తూ ఉంది, బీజేపీలో ఉంది. వాళ్ళ వల్ల దాదాపు 50 నియోజకవర్గాలు ప్రభావితం కాబోతూ ఉన్నాయి. అందువల్ల నిశ్శబ్దంగా చాప కింద నీరులా ఉన్న బీసీ సంఘాలు, బీసీ కార్డు, బీసీల ఐక్యత, బీసీల రాజ్యాధికారం అనే నినాదం బయటకు కనపడకపోయినా అది భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశం. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి కాబోతున్నాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ అనే ఒక ప్రత్యేకమైన పోస్టుని ఈటెల రాజేందర్కి ఇచ్చారు. ఆ పోస్ట్ ఇచ్చారంటే ఆ పోస్టులో ఉన్నవారే ముఖ్యమంత్రి అని చెప్పకనే చెప్పినట్టు. కనుక బీసీలలో వచ్చిన పరివర్తన, జాగృతి వల్ల భారతీయ జనతా పార్టీకి నిశ్శబ్దంగా పోలింగ్ బూతులలో ఓటింగు లభించి భారతీయ జనతా పార్టీకి పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతంలో కూడా చాలా బలం పుంజుకుంది. అయితే ప్రభుత్వ పథకాలు ఎక్కడ పోతాయో అనే భయంతో ప్రజలు ఎవ్వరూ కూడా భారతీయ జనతా పార్టీ కమలం అని చెప్పకపోయినా ఒక్క అవకాశము, డబుల్ ఇంజన్ మోడీ గారంటే ప్రేమ, దేశం కోసం ధర్మం కోసం అహర్నిశలు కృషి చేసే మోడీని చూసి, మోడీ వ్యక్తిగతంగా ఆయనకి పార్టీలకు అతీతంగా 10% ఓట్లు ఆయన చూసి ఓట్లు వేసేవారు ఉంటారు. కనుక ఈసారి ఒక్క ఛాన్సు 50 ఏళ్ళ అధికారం ఇచ్చాం కాంగ్రెస్ పార్టీకి, 10 ఏళ్ళ అధికారం ఇచ్చాం బీఆర్ఎస్ పార్టీకి. మా బతుకులలో ఏమీ మార్పు రాలా. ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియని ప్రభావితం చేసేది పూర్తిగా 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండే యువతే. వాళ్ళందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్ వద్దు, బీఆర్ఎస్ వద్దంటున్నారు. కనుక ఈ దేశానికి ఎక్కువ సంవత్సరాలు పాలించి ఈనాటికి కూడా పేదరికం కొనసాగడానికి కారణం అవినీతి. అలాగే 10 సంవత్సరాలు రాజ్యాధికారం ఇస్తే 2004 నుంచి 14 వరకు 10 ఏళ్ళు స్కాముల ప్రభుత్వాన్ని నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కోరుకోవటం లేదని. ఏదేమైనా టగ్ ఆఫ్ వార్, 3 పార్టీలు గెలవాలనే సంకల్పంతో, వాళ్ళ వ్యూహాలతో ఈ తెలంగాణ రాష్ట్ర ఎన్నికలను భుజం మీద వేసుకొని అమిత్ షా తెలంగాణ రాష్ట్రాన్ని దత్తత చేసుకుని తన సహచరుడు సునీల్ బన్సల్ ద్వారా, ప్రకాష్ జవదేకర్ ద్వారా తన వ్యూహాలన్నీ కూడా అమలు చేసి ఎట్లయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో కమలం జెండా ఎగిరేలా, కమలం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా చేయాలని దృఢ నిశ్చయంతో, కృత నిశ్చయంతో కేంద్ర మంత్రి అమిత్ షా పనిచేస్తున్న తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీ మారినంత మాత్రాన అది ఏ విధంగానూ ఈ రాజకీయ పార్టీల యొక్క గెలుపు ఓటములను ప్రభావితము చెయ్యదు.
పైగా ఈ ఈ సమయంలో నెల రోజుల ముందు పార్టీ మారటం వల్ల ఆయనకి గెలుపే కష్టమయ్యే పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.